వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. బాగుంది. బాగుంది. పురాతన కాలంలో కట్టినది బాగా స్టాండర్డ్ గానే ఉంది. పూర్వకాలం ఇప్పుడు ఉంటుంది 300 సంవత్సరాలు. ఏదో తీస్తున్నారంట పడింది. ఏదో తవ్వుతున్నారు, అది గుడి లోపల తిరిగితే అంత కాల్ చేసి వాళ్ళు అక్కడ రోడ్డు మీద చేరినారంట, బస్ స్టాండ్కి వెళ్ళి. అక్కడ పేరు వల్లగుట్టన మద్దిలేటం. ఇది ఇండ్లు ఫస్ట్ కట్టేటప్పుడే గోపురం కానొచ్చింది. గోపురం కానొచ్చింటే అమ్మినోళ్ళు మేము ఇండ్లు ఇడిచి పెట్టిపోతాం స్థలం ఏమంటే అప్పుడు ఇయ్యలే వాళ్ళు. స్థలం ఇవ్వకోనంటే అప్పటికి బుడిపేసి ఇండ్లు అంతా కవరప్ చేసుకొని సంసారం చేస్తుంటే అది అచ్చబాటు రాక ఇడిచిపెట్టేసిపోయినాం 10 ఏళ్లకు. అప్పటి నుంచి అట్లే మూతుంది. 3 సంవత్సరాలు దాచి ఉంటారు. 300 20 ఏళ్ల కిందట గడ్డన పడింది అది. ఏం చేయలే. అప్పుడు మాకు డబ్బులు లేక బీద వాళ్ళు సంసారం చేస్తున్నారు, అచ్చబాటు రాక ఇడిచిపెట్టిపోయినారు. గూడిపేసిపోయినారు. ఇప్పుడు మళ్ళా ఆయనకు ఆరోగ్యం బాగాలేక పీకేసినారు. కాలు చేసి చాలా రోజులు వేసేసిపోయి 20 ఏళ్ళు అవుతుంది. మాది పేరుసొమ్ల విలేజ్, సంజాల మండల్, నంద్యాల డిస్టిక్ మాది. ఇక్కడ వచ్చేసి ఇది ఇల్లు అని నిర్మించుకోవాలని చెప్పేసి త్రవ్వుతుంటే కనుక ఇది గునాది మడిపడి ఏందబ్బా అని చూస్తే ఇక్కడ కిందన పురాతనమైనటువంటి శివాలయం అనేది కనపడింది. ఇది నాకు తెలిసి అయితే ఈ మధ్య కాలంలో అయితే కాదు, చాలా పూర్వందే. దీని ఇంకా కాస్త డెవలప్ చేసుకుంటే కనుక చాలా బాగుంటుంది. దాదాపు 500 years పైనే ఉంటుంది. యాక్చువల్లీ ఇది జేసీబీతో తీసి ఇల్లు మళ్ళీ కట్టుకోవాలనే ఆలోచనలో చేస్తుండగానే అది బయటపడింది. అవి నాకు తెలియదు బ్రో, నాకైతే తెలియదు. బట్ ఎన్నాళ్ళ నుంచో మేము చూస్తున్నాము కానీ యాక్చువల్గా ఫైబర్ నెట్ అని అవన్నీ కలెక్షన్లకి ఇట్లా వచ్చాము కానీ ఇంతవరకు మాకైతే తెలియదు. వాస్తవంగా వీళ్ళు ఏదో ఈ ఇంటి పని పెట్టుకోవాలని అనుకున్నారు, బట్ దానివల్ల బయటపడింది అంతే. వాస్తవంగా అయితే ఈయనకి ఇక్కడ గుడి ఉందనే విషయం ఎవరికి తెలియదు. ఆయనకు రాత్రిల పూట కళలు వచ్చాయంట. ఆ కళలు వచ్చంటే ఏదో ఆయన నిద్ర రాక పాములు ఏదో అనొచ్చంటే నాకు వచ్చని నిన్న కూలీలను పెట్టి దోకిచ్చినాడు. దోకిచ్చేలగల ఆ దేవాలయం కానొచ్చింది. అంతా చూసుకుంటా వచ్చన్నారు. తిరిపాలు కాచిపారం తిరిపాలు ఆయనదే ఇల్లు. ఏదో ఆయనకు నిద్ర రాకుండా ఉండేదంట. 20 ఏళ్ళది కూడా ఇట్లా ట్రాక్టర్ వచ్చింటే గాన్ దిగబడినదంట. ఈ మధ్యలో ఆయనకు ఏదో కళలు వచ్చంటే బాగలేదని ఆయన గుంత ఆమె కూలీలను తోలుకొచ్చి దోకిచ్చేలకల్లా గుడి కానొచ్చింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.